స్తోత్రం స్తోత్రం తండ్రి. నాన్న మహాగణుడైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన నా ప్రభు, పరిశుద్ధుడు పరిశుద్ధుడైన తండ్రి, వేలాది దూతలతో కొన్ని ఆడబడుచున్న నా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా నీవు లేని దినం, నీవు లేని రోజు మాకు శూన్యము తండ్రి. నాయన శూన్యములు ఆకాశాన్ని తండ్రి సృజించిన దేవుడవు తండ్రి. నాయన నీకు స్తోత్రం తండ్రి. ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం అన్నావు తండ్రి. నీ పాదపీఠముల దగ్గర తండ్రి గతి లేని నాయన ఎందుకు పనికిరాని మేము తండ్రి. ఉదయకాలమున చేరని ముఖ దర్శనాన్ని చేయడం తండ్రి, నిన్ను స్తుతించి ఆరాధించి ఘనపరుస్తూ ఉంటాను తండ్రి. నీ కృప మాకు దయచేయండి. యేసే నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నీవు లేని రోజంతా రోజునా, నీవు లేని బ్రతుకంతా బ్రతుకునా, నీవు లేని రోజంతా రోజునా, నీవు లేని బ్రతుకంతా బ్రతుకునా. నా తలంపులన్నీయు ప్రభు నీవే, నా భాష మాటయు ప్రభు నీవే, నా తలంపులన్నీయు ప్రభు నీవే, నా భాష మాటయు ప్రభు నీవే, నాదు విమోచన ప్రభు నీవే, నా పునరుత్థానము ప్రభు నీవే. నీవు లేని రోజంతా రోజునా, నీవు లేని బ్రతుకంతా బ్రతుకునా, నీవు లేని రోజంతా రోజునా, నీవు లేని బ్రతుకంతా బ్రతుకునా. స్తోత్రాలు దేవా. కృపగలిగిన దేవుడవే, కరుణ కలిగిన తండ్రి నాయన, ఈ నిమిషాన్ని క్షణంలో ప్రభు ఈ విధంగా ఉన్నామంటే అది కేవలం మీ కృప, మీ దయ, మీ కరుణ, మీ జాగ్రత్త. ఉదయకాలమున తండ్రి నాయన నీ స్తుతి మాదిక తండ్రి అర్పిస్తూ ఉండాలి. పరిశుద్ధుడైన తండ్రి, కేవలం నాయన మీ నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగుతుంది. ఈ చిన్న స్తుతి మాలికను అర్పిస్తూ ఉండాలి. పరిశుద్ధమైనటువంటి నీ కృపను మా పైన ఉంచమని యేసే నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. నా మాటలు యావత్తు ఫరోతో మోషే ద్వారా మాట్లాడినటువంటి తండ్రి మీకే స్తోత్రం స్తోత్రం తండ్రి. నాన్న మోషేను ఫరోకు దేవునిగాను నియమించినది యెహోవా మీకే స్తోత్రం తండ్రి. నేను నీకు ఆజ్ఞాపించినది యావత్తును నీకు పలుకవలనని మాట్లాడిన యెహోవా మీకే స్తోత్రం తండ్రి. మోషే చేతి కర్రతో ఏటి నీటిని రక్తముగా మార్చిన యెహోవా మీకే స్తోత్రం తండ్రి. యెహోవా వంటి వారు ఎవ్వరూ లేరు అని మోషే ద్వారా ఫరోతో మాట్లాడిన యెహోవా మీకే స్తోత్రం తండ్రి. నీ బాహుబలమును పశువుల మీదను, గుర్రముల మీదను, గాడిదల మీదను, ఒంటెల మీదను, ఎద్దుల మీదను, గొర్రెల మీదకి పంపు యెహోవా మీకే స్తోత్రం తండ్రి. సమస్త భూమిలోని యెహోవా వంటి వారెవరు లేరని హెచ్చరించిన దేవా మీకే స్తోత్రం తండ్రి. ఇశ్రాయేలు ఉరుములను, వడగండ్లను తండ్రి నుండి, పిడుగుల నుండి కాపాడని యెహోవా మీకే స్తోత్రం తండ్రి. ఇశ్రాయేలు ప్రయాణములు పగటి మేఘస్తంభముగాను, రాత్రి అగ్నిస్తంభముగాను వారి ముందు నడిచిన యెహోవా మీకే స్తోత్రం తండ్రి. ఇశ్రాయేలు ఆరెను నేల మీద నడిపించిన యెహోవా తండ్రి మీకే స్తోత్రం తండ్రి. మారాను మధురముగా మార్చిన యెహోవా దేవ మీకే స్తోత్రం తండ్రి. ఇశ్రాయేలు 40 సంవత్సరముల అడవిలోని మన్నాతో పోషించిన ప్రభువైన యెహోవా మీకే స్తోత్రం తండ్రి. యెహోవా నిస్సి జయధ్వజమైన యెహోవా మీకే స్తోత్రం తండ్రి. మోషేను పేరు పెట్టి పిలిచిన యెహోవా మీకే స్తోత్రం తండ్రి. అగ్నితో దిగి వచ్చిన యెహోవా మీకే స్తోత్రం తండ్రి. మాకు ఆజ్ఞలను
వివరించిన యెహోవా దేవ మీకే స్తోత్రం తండ్రి. మా రోగములను తొలగించిన వాడ మీకే స్తోత్రం తండ్రి. మా దేవుడైన యెహోవా మీకే స్తోత్రం తండ్రి. మోషేతో ముఖాముఖిగా మాట్లాడిన యెహోవా మీకే స్తోత్రం తండ్రి. పగటి మేఘముగాను రాత్రి అగ్ని మందిరముగాను మీరు నిలుచున్న దేవ మీకే స్తోత్రం తండ్రి. మా నిమిత్తము ప్రాయశ్చితము చేయ దేవ మీకే స్తోత్రం తండ్రి. నేను పరిశుద్ధులను కనుక మీరు పరిశుద్ధులుగా ఉండవలనని ఆజ్ఞాపించిన యెహోవా మీకే స్తోత్రం తండ్రి. రక్తము దేహమునకు ప్రాణమునకు ప్రాణము దానిని తినకూడదని హెచ్చరించిన ప్రభువైన యెహోవా మీకే స్తోత్రం 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 తండ్రి. పరిశుద్ధాత్మ నాన్న మీకే స్తోత్రం తండ్రి. నాయన అయ్యా, అత్యున్నతమైన సింహాసనంపై ఆసనుడైన నా ప్రియమైన గొప్పతనం మీ ఘనమైన నామానికి వందన స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. గడిచిన దినమ నుండి తండ్రి నాన్న ఈ ఉదయకాల సమయం వరకు బలహీనరాలైన బిడ్డను కాచి కాపాడి భద్రపరిచి నీ సన్నిధానంలో తండ్రి నేను ఆరాధించుటకు స్తుతించుటకు ఘనపరచుటకు తండ్రి నీ కృపనిచ్చినందుకు నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను తండ్రి. అయ్యా, ఏమి చెల్లించి మీరు నాన్న మీరు తీర్చుకోగలరు తండ్రి. విరిగి నలిగిన హృదయంతో తండ్రి నేను స్తుతించుట ఆరాధించుట ఘనపరచుట తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయం తండ్రి నాన్న అయ్యా మొట్టమొదటిసారిగా తండ్రి నాన్న దైవజనుల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా, వెళుచున్నటువంటి తండ్రి నాన్న మా సంఘాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం తండ్రి. దైవజనులకు తండ్రి మంచి ఆరోగ్యాన్ని బలమును శక్తిని దయచేయండి తండ్రి. వారి చుట్టూ మీ అగ్ని కంచిన దేవదూతుల కంచిన వాక్ కంచిన వేయండి తండ్రి. మందిరంలో తండ్రి నాన్న ప్రభు నీ అగ్ని ప్రాకారంతో తండ్రి నాన్న దహించండి వాళ్ళ ప్రభు నీ పరిశుద్ధ ఆత్మశక్తితో తండ్రి నాన్న వాక్యాన్ని బోధిస్తుంది. దైవజనులకు తండ్రి కావలసిన ప్రతి అవసరతలను తీర్చండి నాన్న. మందిరంలో కావలసిన ప్రతి అవసరతలను తీర్చండి నాన్న. వారు ఏ పనులైతే తలపెడుచున్నారు తండ్రి వారి పనుల భారంగా తండ్రి నాన్న మీ మీద వేసుకొని పరిశుద్ధమైన సుందరమైన మందిరము నిర్మించుటకు తండ్రి నా మీ కృపనిచ్చాడు. ఆ విధంగా తండ్రి మందిరానికి కావాల్సిన ప్రతి అవసరతలను తీర్చండి తండ్రి తీర్చండి. వారి కుటుంబాన్ని అమ్మగారిని అయ్యగారిని ఆ కుటుంబాన్ని మొత్తాన్ని కాచి కాపాడి భద్రపరిచి వారి చుట్టూ తండ్రి మీ అగ్ని ప్రాకారం దయచేయండి తండ్రి మీకు స్తోత్రం. సంఘానికి వస్తున్న ప్రతి బిడ్డలను ఆదరించండి తండ్రి మీకు స్తోత్రములు నాయన. అదేవిధంగా తండ్రి నాయన ఇరుగు పొరుగు వారు బంధువులు మిత్రులు ఆప్తమందరినీ కాచి కాపాడి భద్రపరచండి నాయన. అయ్యా, నా సొంత రక్త సంబంధాలు కూడా తండ్రి నాయన ప్రభు రక్షణ మారు మనసును పొందుటకు నీ కృపను దయచేయి ప్రభు. ఎక్కడైతే తండ్రి నాయన రక్షణ మారు మనసు లేక నశించు ఆత్మలు ఉన్నాయి తండ్రి నాయన వెతికి రక్షించుటకు వచ్చిన దేవుడు తండ్రి నాయన ప్రభు ఆత్మల భావనకి ఆత్మల రక్షణకి తండ్రి నాయన మా వంతుగా ప్రభు మేము చేయవలసిన ప్రతి పరిచర్యను చేయటానికి తండ్రి ముందుకు వెళ్ళటానికి మీ ఆత్మశక్తితో మమ్మల్ని నింపండి దేవా మీకు స్తోత్రాలు తండ్రి. అదేవిధంగా తండ్రి నాన్న అనాథులను తండ్రి నాన్న విధవరాలను దిక్కులేని వారిని తండ్రి ఆదుకోనండి ప్రభు. మా వంతుగా తండ్రి మేమైనా ఏదైనా చేయగలే ఉంటే ప్రభు చేయటం నాయన మార్గాలను సరళం చేయటం నాయన. అయ్యా, కన్నీటితో విత్తువాడు సంతోషమైన పంటను కోయదనన్నావు తండ్రి. నీ దశమ భాగములు తండ్రి నాన్న ప్రథమ ఫలములు తండ్రి నీ మందిరంలో నమ్మకంగా ఇచ్చుటకు తండ్రి నీ కృపను మాకు దయచేయండి. అయ్యా, కృపగల దేవ తండ్రి రాజకీయ నాయకులను తండ్రి దేశాన్ని రాష్ట్రాన్ని గ్రామాలను రక్షించండి తండ్రి మీకు స్తోత్రం తండ్రి. ఎక్కడైతే తండ్రి సువార్త చెప్తున్న దైవజనులు హింసిస్తున్నారు బాధపడుచున్నారు తండ్రి వారికి మీ కాపుదల ఉంచండి. దేశాల్లో రాష్ట్రాల్లో గ్రామాల్లో మారుమూల ప్రాంతాల్లో తండ్రి ఎంతో ప్రయాసంతో చేస్తున్న పరిచర్యలను దీవించండి తండ్రి. ఎక్కడైతే యథార్థమైన సేవ ఉందో అక్కడ నా కన్న దృష్టి ఉంటుందని లోకంలో సంచరిస్తుందన్నావు తండ్రి. ఆ విధంగా సంచరించండి. నీ బిడ్డలకు ఆదరణ కలిగించండి తండ్రి మీకు స్తోత్రం తండ్రి. ఇప్పటి వరకు తండ్రి చేసిన చిన్న ప్రార్థన తండ్రి ఈ పాద సన్నిధికి చేర్చుకోనండి తండ్రి మీకు స్తోత్రం ఉన్నారు. బలహీనదారు నీ బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. నా కుటుంబంలో నీకు వెలుగును తండ్రి ప్రసరింపచేయండి తండ్రి. ఇంకా నీ బిడ్డను బలమైన సాధనంగా వాడుకోనండి నాయన. నీవిచ్చిన స్వరము నాయన నీవిచ్చిన జీవితం నీవిచ్చిన తలాంతులు నాయన ఆనాడు తలాంతులను ఇచ్చిన ఒక్కొక్క తలాంతు యొక్క వివరణ నాకు తెలియజేశాను తండ్రి. ఇచ్చిన తలాంతులను పాత్రపెట్టి నీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ తలాంతులు వేరే వారికి ఇచ్చింది గొప్ప చేసిన ఆ విధమైన అనుభవంలో ఉన్న నీ బిడ్డను తండ్రి నీ బిడ్డకి ఇచ్చిన స్వరాన్ని తండ్రి
నీ కొరకు వాడబడటకు తండ్రి కావాల్సిన మార్గాలను సరళం చేయండి. నీ సువార్త చెప్పడానికి కావలసిన కృప, ధైర్యాన్ని, బలాన్ని, పరిశుద్ధి నీ బిడ్డకు దయచేయమని ఈ దినమంతా నాకు తోడై ఉన్నందుకు స్తోత్రం. ఈ దినమంతా ఉదయకాలం నుంచి సాయంత్రకాలం వరకు మీ కాపుదలో ఉంచమని తండ్రి నా వద్ద కూడా మా రక్షణ వాళ్ళ మనసులో తెచ్చి నా గృహం చుట్టూ రక్షణ కంచి నా తల్లిని, అన్నయ్య, బిడ్డలందరినీ కాచి కాపాడి భద్రపరచు. ఉదయకాలం తండ్రి ఈ చిన్న ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకొని ప్రతిఫలాన్ని దయచేయము. నన్ను తగ్గించుకోవచ్చు తండ్రి, మీ నామాలు హెచ్చిస్తూ తండ్రి మీ పాద పద్ధతులు పడుచుకుంటు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో చిన్న ప్రార్థన ఆలకించము. యేసే నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. యేసు రక్తమే చేయం, కలువరి రక్తమే చేయం. యేసు నామములో సంపూర్ణ అపవాది క్రిందకంత నాశనం